నేను ఒక విషయం చెప్తాను. దేవునితో నడవాలి అంటే మొదటిది లోకము నుండి ఏమవ్వాలంటే ప్రత్యేకించబడాలి. దేవుడు ఎవరితోనైనా మాట్లాడాలన్నా, దేవుని చిత్తం నెరవేర్చాలన్నా, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలన్నా ఆ వ్యక్తి ముందు ప్రత్యేకించబడాలి, వేరు చెయ్యబడాలి. వేరు చెయ్యబడకుండా మనం దేవునితో నడవలేం. దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారా? దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడని. ఈ లోకానికంట దేవుడు మనల్ని ఉప్పుగా పోల్చుకున్నాడు. ఉప్పుగా పోల్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఈ లోకం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. దేవునితో నడవాలనుకుంటూ నువ్వు ప్రత్యేకించబడకుండా ఉంటే నువ్వు దేవునితో నడవలేవు. ముందు నువ్వు సపరేట్ అవ్వు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరినైనా సరే వాడుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ప్రత్యేకించేశాడు, సపరేట్ చేశాడు. సపరేట్ చేయబడకుండా దేవునితో నువ్వు నడవలేవు. నువ్వేమో లోకంలో మెర్జ్ అయిపోయి, లోకంతో కలిసిపోయి, లోకంతో మింగిల్ అయిపోయి నువ్వు ఎలా నడుస్తావు దేవునితో? డూ యు హ్యావ్ ఎనీ సపరేట్ లైఫ్? నీకేమన్నా ప్రత్యేకమైన జీవితం ఉందా?